మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण 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 మీరందరూ ఏదో విధంగా అర్జునుణ్ణి రెచ్చగొట్టి యుద్ధరంగానికి మరోవైపుకు తీసుకువెళితే నేనిక్కడ పద్మ వ్యూహాన్ని పన్నుతాను. ఇది ఎంతటి అభేద్య అమోఘ వ్యూహం అంటే, దీంట్లో ప్రవేశించడం అంటే మృత్యుముఖంలో ప్రవేశించినట్టే. మనవి వ్యూహంలో మిగిలిన పాండవుల్ని చుట్టుముట్టి వాళ్ళని సంహరిద్దాం. దాడి చేయండి. అర్జున, నేను త్రిగర్తాధీశుణ్ణి. నిన్ను నేను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను. నేను నా సైన్యం రణభూమికి దక్షిణ దిశలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. అక్కడ మన యుద్ధానికి ఎవరు ఆటంకం కలిగించలేరు. పోనీ సారథి. ఒక క్షత్రియుడనయుండి శత్రు ఆహ్వానాన్ని స్వీకరించకపోవడం అధర్మం అవుతుంది. అందుకనే నువ్వు నా రథాన్ని దక్షిణం వైపు తీసుకుని వెళ్ళు. సేనానాయకులకు గరుడ వ్యూహాన్ని పద్మ వ్యూహంగా మార్చమని సంకేతాన్ని ఇయ్యండి. పద్మవ్యూహంగా మారుతోంది. ఇది పద్మవ్యూహం కాదు, కావాలని చేసిన కుటిల ప్రణాళికలోని ఒక అంశం. నేను నా గదతో కౌరవుల ఆ పద్మవ్యూహాన్ని ఛేదిస్తాను. ఏ యుద్ధం యోధుల మధ్య కాదు, ముఖ్యంగా రెండు సైన్యాల మధ్య జరుగుతుంది.
దీన్ని ఛేదించడానికి ప్రత్యేక యుద్ధ నీతి ఉంది. అది అర్జునుడికి ఒక్కడికి తెలుసు. పద్మవ్యూహం ఛేదించడం నాకు తెలుసు. అగ్రజ, అభిమన్యుడు సరిగ్గానే చెబుతున్నాడు. మరణిస్తే వధించి మరణిస్తాం. అభిమన్యు, నువ్వు సిద్ధంగా ఉండు. తమ ఆజ్ఞ పెదనాన్నగారు. అభిమన్యుని నేతృత్వంలో పాండవులు పద్మవ్యూహంలో ప్రవేశిస్తున్నారని. అభిమన్యుడా? దాడి చెయ్యండి, దాడి చెయ్యండి. నేను పద్మవ్యూహంలోకి ప్రవేశించగానే మీరు నాతో పాటు ప్రవేశించండి. చింతించకు పుత్రా, మేము నీ వెనుకనే పద్మవ్యూహంలో ప్రవేశిస్తాం. పరసారథి, సైనికులారా, పద్మవ్యూహ ద్వారాన్ని మూసేయండి. ఇకపై ఏ శత్రు సైన్య యోధుడు ప్రవేశించకుండా మూసేయండి. భరత, భీమసేన, పద్మవ్యూహంలో ప్రవేశించడానికి ప్రయత్నించు. అభిమన్యుడు ఒంటరిగానే వెళ్ళాడు. అతడి ప్రాణాలు సంకట స్థితిలో ఉన్నాయి. లేదు జయద్రథ, జయద్రథ, సంజయ, పాండవుల వినాశనం ఆసన్నమైనదని మా అల్లుడు జయద్రథుని పరాక్రమం నాకు తెలియజేస్తున్నది. చూసావా దుర్యోధన, వీరాభిమన్యుని పరాక్రమం ఆ సవ్యసాచి పోలికల్ని పునికి పుచ్చుకున్నాడు. ఎందుకంటే అతను అతని తండ్రి వలె మహా వినాశకర శస్త్రాలతో సంపన్నుడు కాబట్టి. కాదు, అభిమన్యుని పరాక్రమానికి అది ఒక్కటే కారణం కాదు. మరి అభిమన్యుని పరాక్రమానికి ఏమిటి కారణం? తన ప్రాణాల్ని తృణప్రాయమని తలచి యుద్ధం చెయ్యడం. మృత్యువుతో దాగుడు మూతలాడుతున్నాడు. ఆచార్య, ఇది అభిమన్యుని ప్రశంసించే సమయం కాదు. నిన్న పుట్టిన బాలకుడు మన సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు. మన వ్యూహాన్ని నాశనం చేస్తున్నాడు. తమరు వానిని ప్రశంసిస్తున్నారా? అతని పరాక్రమ ప్రదర్శనే ప్రశంసా పాత్ర. అందరూ అతన్ని ఎదుర్కోవడానికి భయపడుతున్నారు.
జయద్రథ! గర్వోన్మత్తుడైన భీమసేనుడు అభిమన్యుడితో పాటు పద్మవ్యూహంలో ప్రవేశిస్తానని, అభిమన్యుణ్ణి రక్షిస్తానని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు అతను అభిమన్యుణ్ణి ఎలా రక్షిస్తాడు? పాపం అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నాడుగా. అల్లుడు, నువ్వు చూస్తున్నావా? అభిమన్యుడు ఎంత ధైర్యంతో మన పద్మవ్యూహాన్ని ఛేదించి అసంఖ్యాక సైనికుల్ని సంహరిస్తున్నాడో. హ, ఏం పర్వాలేదు మామా, చూస్తూ ఉండు. స్వయంగా నేనే వెళ్ళి ఆ బాలకుని పీక దునిమేస్తాను. ఆ, వెళ్ళు సారథి. వద్దు పితృదేవా, హ? తమరు వెళ్ళవద్దు. తమరు కౌరవ యోధులలో శిరోమణి, కాని అభిమన్యుడు నాతో సమానుడు. ఇటువంటి వానితో తమరు యుద్ధం చేయడం సముచితం కాదు. అభిమన్యుడు నాకు సరియోధుడు. అతనితో నేను యుద్ధం చేస్తాను. నేను అతని శిరస్సును తమ చరణాల చెంత పడవేస్తాను. తమరు నాకు ఆశీర్వాదాన్ని అనుజ్ఞను ఇవ్వండి. భళ భళ పుత్ర భళ, నేను నీ సాహసాన్ని చూసి గర్విస్తున్నాను. వెళ్ళు, విజయీ భవ. తమ ఆజ్ఞ పితృదేవా. పోనీ సారథి. మహారాజా, అభిమన్యుని ఎదుర్కోవడానికి తమ పౌత్రుడు యువరాజు దుర్యోధనుడి పుత్రుడు అయిన లక్ష్మణ కుమారుడు అభిమన్యునితో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఈశ్వరుడే లక్ష్మణ కుమారుణ్ణి రక్షించాలి. ఆగు అభిమన్యు! అమాయకులైన ఈ సైనికులపై ఎందుకు బాణప్రయోగం చేస్తావు? ధైర్యం ఉంటే బలవంతుడైన యోధుడితో యుద్ధం చేయి. నేను దుర్యోధన పుత్రుడైన లక్ష్మణ కుమారుణ్ణి నిన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను. ధైర్యం ఉంటే కాచుకో. లక్ష్మణ, నువ్వు నాతో ఏ యుద్ధం చేస్తావు బాలక? నీ జనకుడు దుర్యోధనుడు ఎన్నోసార్లు నా చేతిలో పరాజయం పాలై యుద్ధభూమి నుండి పారిపోయాడు. అందుకని నాతో యుద్ధం చేసే పొరపాటు చేయకు. నా మాట విని నీ ప్రాణాలను రక్షించుకో. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. నేను నా ప్రతి అస్త్రం మీద, శస్త్రం మీద నీ పేరే రాసుకుని వచ్చాను. అందుకని నా ప్రాణాలను గురించిన చింతను వదిలిపెట్టి నీ ప్రాణాలను గురించి ఆలోచించుకో. లక్ష్మణ, ఇప్పుడు ద్రోణాచార్యుడు కూడా నిన్ను రక్షించలేడు. భగవంతుణ్ణి తలుచుకో. నేను నిన్ను మట్టుబెట్టబోతున్నాను. ఏమి? లక్ష్మణ కుమారుణ్ణి వధించాడా? నా పౌత్రుడు మరణించినాడా? అభిమన్యుడు నాకు సరియోధుడు. అతనితో నేను యుద్ధం చేస్తాను. నేను అతని శిరస్సును తమ చరణాల చెంత పడవేస్తాను.
లేదు 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 లక్ష్మణ, ప్రియపుత్ర, నన్ను క్షమించు నాయన, క్షమించు. నేను నిన్ను ఆ విషసర్పంతో తలపడటానికి ఎందుకు అనుజ్ఞనిచ్చాను? అల్లుడు, నా ఆజ్ఞను పాలించడానికి నువ్వు నీ ప్రాణాలనే అర్పించావా? నా తండ్రి, తండ్రి, నువ్వు వీరగతిని పొందావా? నీ ఈ పితృదేవుడు నీకు వీర స్వర్గం ప్రాప్తించినందుకు అభినందనలు తెలియజేస్తున్నాడు, అభినందనలు తెలియజేస్తున్నాడు, అభినందనలు తెలియజేస్తున్నాడు. నా అసమాన వీరపుత్ర, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నీ ఈ వధకి ప్రతీకారం అవశ్యం తీర్చుకుంటాను. నిన్ను వధించిన వాడి శిరస్సుని వాడి దేహం నుంచి వేరు చేస్తాను. నీ వధకి ప్రతీకారాన్ని నేనే తీర్చుకుంటాను, నేనే తీర్చుకుంటాను, ఈ సమయంలోనే. మహారాజా, యువరాజు దుర్యోధనుడు తన పుత్రుడు లక్ష్మణుని వధకు క్రోధితుడై కౌరవులలోని సర్వశ్రేష్ఠ మహారథులకు ఆదేశాలిస్తున్నాడు. ద్రోణాచార్య, కృపాచార్య, శకుని మామ, అంగరాజ, మీరందరూ ఏకమై అభిమన్యుణ్ణి చుట్టుముట్టండి. ఆ అర్జున కుమారుడు ప్రాణాలతో బయటపడకూడదు. ఇప్పుడే, ఈ క్షణమే వాడిని నలువైపుల నుండి చుట్టుముట్టి వాడిని వధించండి, ముక్కలు ముక్కలుగా నరకండి. అభిమన్యు, నాకు అభిమన్యుడి శిరస్సు కావాలి, అభిమన్యుడి శిరస్సు కావాలి. నేనే, ఇప్పుడే, ఈ క్షణమే కావాలి. మట్టగించండి, మట్టగించండి, ఆ విషసర్పాన్ని మట్టగించండి. వెళ్ళండి. నేను నా గారాల పుత్రుడు లక్ష్మణుని వధకు ప్రతీకారం తీర్చుకోవాలి. లక్ష్మణుని వధకు ప్రతీకారం. పదండి నాతో. పోనీ సారథి. పద సారథి. సారథి, రథాన్ని ముందుకు తీసుకెళ్ళి. పోనీ సారథి. పద సారథి. జయద్రథ, భీమసేన, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పద్మవ్యూహంలో ప్రవేశించాల్సిందే. మనం అభిమన్యుని రక్షించి సహాయం చేయకపోతే అనర్థం జరుగుతుంది, అనర్థం జరుగుతుంది. భీమసేన, లేదు, నేను ఈ అనర్థాన్ని జరగనివ్వను.
జయద్రథ! రథమాపు సారథి. యువరాజు ఆదేశానుసారంగా మహారథి కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, స్వయంగా దుర్యోధనుడు అందరూ ఏకమై ఒక్కసారిగా అభిమన్యునిపై విరుచుకుపడుతున్నారు. అయితే అవశ్యం అభిమన్యుడు విచలితుడయ్యుంటాడు. లేదు మహారాజా, అభిమన్యుడు కొంచెమైనా విచలితుడు కాలేదు. పైగా అతడి దాడి వేగం మరింత పుంజుకున్నది. అతడి పరాక్రమం చూడ ముచ్చటగా ఉంది. మహారాజా, తమ అనుంగు పుత్రుడు దుశ్శాసనుడు అభిమన్యుని రథాన్ని ధ్వంసం చేశాడు. అయినా వీరబాలకుడు పారిపోవడానికి బదులు తను విరిగిపోయిన రథం యొక్క చక్రాన్ని పైకెత్తి కౌరవ మహారథులతో తలపడడానికి సిద్ధమవుతున్నాడు. ఓ
మహారాజా, యువరాజు ఆదేశానుసారంగా కౌరవ వీరులు అభిమన్యునిపై దాడి చేయడానికి వెళ్తున్నారు. అర్జున పుత్ర అభిమన్యు, అభిమన్యు, చంపండి. చంపండి. నా పుత్రుడైన లక్ష్మణుణ్ణి వధించావు నువ్వు. నిన్ను నువ్వు బ్రతకూడదు. కేశవ, నేడు హఠాత్తుగా నా అంతరంగంలో సంగ్రామ ప్రవృత్తి మేల్కొన్నది. మనసు సర్వనాశనం చెయ్యమని చెప్తున్నా మరుక్షణంలోనే హృదయంలో ఆందోళన చెలరేగుతోంది. మనసు ఏదో కీడు శంకిస్తోంది. ఇవన్నీ అశుభ సంకేతాలు కేశవ. చూసావా కేశవ, నా గాంధీవం కూడా నా చేతి నుంచి జారిపోతున్నది మాధవ. ధర్మరాజు ఏ సంకట స్థితిలోనూ చిక్కుకోలేదు కదా మాధవ. అతడు నాకు పితృ సమానుడు. అతను లేకుండా నేను అనాథనైపోతాను. పార్థ, ధైర్యాన్ని అలవర్చుకో. నీకు నీవే దిటవుగా ఉండాలి. ఏం జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. కానీ మానవుని మనస్సు సదా మంచినే తలుస్తూ ఉండాలి. హఠాత్తుగా వాతావరణంలో మార్పు గమనించావా?
ఉన్నట్టుండి మెరుపులు మెరుస్తున్నాయి. వాతావరణం హఠాత్తుగా మారిందంటే అది రాబోయే తుఫానికి సంకేతం అని చెబుతారు. ప్రకృతి మనకేదో సంకేతం ఇవ్వాలని అనుకుంటున్నది. అగ్రజ, నా మనసులోనూ అశుభ సంకేతాలు చెలరేగుతున్నాయి. అభిమన్యుడు క్షేమంగా ఉంటాడు కదా? అతడి పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. భీమసేన ఏమైనా చెయ్యి, కానీ వెంటనే ఆ జయద్రథుల్ని సర్వనాశనం చెయ్యి. అలాగే పద్మవ్యూహంలో ప్రవేశించడానికి ప్రయత్నించు. లేకుంటే అర్జునుడికి ఏ సమాధానం చెప్తావు? జయద్రథ! అర్జునుడి పుత్రుడు అభిమన్యుడు. అర్జునా! అభిమన్యు, భ్రాత భీమసేన, ఆ శంఖధ్వనులు కౌరవుల విజయాన్ని సూచిస్తున్నాయి. అనర్థం జరిగింది భీమసేన. అభిమన్యు 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 భీమసేన, ఇప్పుడు మనం మన అనుజుడు అర్జునునకు ఏమని సమాధానం చెప్పగలం? అగ్రజ, భీమసేన, తేజోవంతమైన మీ ముఖాల మీద విషాద ఛాయలు అలుముకునున్నాయి. మీరెవరికి వారు మౌనంగా ఉన్నారే? ఏమైందో నాకు తెలియజెప్పరా? నకుల, సహదేవా, జరిగింది నిజం చెప్పు నకుల. ఏం జరిగింది? మృత్యువును కూడా భయపెట్టగలిగిన నిశ్శబ్దం నేడు మన శిబిరంలో ఎందుకుంది? చెప్పు నకుల, ఇది నా ఆజ్ఞ నకుల. చెప్పు నేడు యుద్ధభూమిలో ఏం జరిగింది? అగ్రజ, నేడు ద్రోణాచార్యుడు ఏం చేశాడు? ద్రోణాచార్యుడు ఏం చేశాడు? పద్మవ్యూహాన్ని పన్నాడు. పద్మవ్యూహాన్ని పన్నాడా? ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని పన్నాడా?
నేను సుశర్మతో పాటు యుద్ధం చేయడానికి వెళ్ళిన తర్వాత పద్మవ్యూహం పనడం జరిగింది. మన యోధులు చాలామంది మరణించి ఉంటారు. ఎందుకంటే నాకు శ్రీకృష్ణునికి తప్ప పాండవుల్లో ఎవరికీ పద్మవ్యూహాన్ని ఛేదించడం తెలియదు. మీ ఇరువురికే కాదు, అభిమన్యునికి కూడా పద్మవ్యూహాన్ని ఛేదించడం తెలుసు. అభిమన్యుడా? అవునర్జున, నీవు లేని సమయాన నేను వివసుడనై అభిమన్యునకు పద్మవ్యూహాన్ని ఛేదించడానికి అనుజ్ఞనిచ్చాను. అంటే కేవలం పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే అభిమన్యుడికి తెలుసని తమకు తెలుసు కదా అగ్రజ. అదే నా వల్ల జరిగిన పొరపాటు. ఆ పసివాని మాటలు నేను విని ఉండకూడదు. నా కారణంగా మనం అభిమన్యుని శాశ్వతంగా దూరం చేసుకున్నావు అర్జున. అభిమన్యు ఎంత పని చేశావు అగ్రజ. నేను వివసుడనైనాను అర్జున. ఒకవేళ నేను అలా చెయ్యకపోతే నేడు పద్మవ్యూహంలో పాండవ సైన్యం నశించిపోయి ఉంటే. కానీ ఇప్పుడు నేను అభిమన్యుడి తల్లి సుభద్రకి ఏం సమాధానం చెప్పను, ద్రౌపదికి ఏం చెప్పను. అభిమన్యుడి పత్ని ఉత్తర ఎదుటికి నేను ఎలా వెళ్ళను? ఆమె గర్భవతి కూడా, శ్రీమంతం కూడా జరగకముందే ఆమె నుదుటి కుంకుమ ఎలా చెరిపివేయను? శాంతించు పార్థ, శాంతించు. అభిమన్యుడు వీరమరణాన్ని పొందాడు పార్థ, వీరమరణాన్ని. ఒక యోధుని వీరమరణం పట్ల అశ్రువులు చిందించడం ఉచితం కాదు. నా పుత్రుడి మరణం పట్ల అశ్రువులతో శ్రద్ధాంజలి ఘటించని కేశవ. లే పార్థ, పద్మవ్యూహాన్ని ఛేదించడం నా బాధ్యత. కానీ నేను లేని సమయాన నా పుత్రుడు నా బాధ్యత నిర్వర్తించడానికి ప్రయత్నం చేశాడు. వాడు జీవించి ఉంటే వాడి పరాక్రమానికి ఆశీర్వదించి ఉండేవాణ్ణి, నా ఆయుర్దాయనంతటినీ ఇచ్చేవాణ్ణి. కానీ వాడు మరణించిన తర్వాత నేను అశ్రువులు తప్ప వాడికి ఇంకేం అర్పించగలను కేశవ? అర్జున, అభిమన్యుడు నీ వలనే మహావీరుడు, మహాపరాక్రమశాలి కూడా. అతడొక్కడే కౌరవ సైన్యంలో ప్రళయాన్ని సృష్టించాడు. ద్రోణాచార్యుని పద్మవ్యూహాన్ని అతడు ఒక్కడే ఛేదించాడు. ఒక్కడే పద్మవ్యూహాన్ని ఛేదించాడా? అవును. ధర్మానందన, మన అభిమన్యుని వధ ఎలా జరిగిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మేము అభిమన్యుని వెంట ఉండుంటే మా ప్రాణాలని అడ్డు వేసేవాళ్ళం, కానీ అభిమన్యుని వధను జరగనిచ్చేవాళ్ళం కాదు. పార్థ, 6 మహారథులు అభిమన్యునితో ఒకేసారి యుద్ధం చేశారు. ఆ దుర్యోధనుడు అమాయకుడైన అభిమన్యునిపై భయంకర గదా ప్రహారం గావించి అభిమన్యుని. మరి మీరందరూ అభిమన్యుని ఎందుకు రక్షించలేకపోయారు? మేము అభిమన్యుడితో పాటు పద్మవ్యూహంలో ప్రవేశించబోయాం. కానీ అంత ప్రమాదం ఏం ముంచుకొచ్చింది? అది మిమ్మల్ని ఆప్ చేసిందా?
ఆ ప్రమాదం పేరు జయద్రథుడు. జయద్రథుడా? అవునర్జున, మేము మా సర్వశక్తులు ఒడ్డాం. కాని అతడు మమ్మల్ని పదే పదే పరాజితుల్ని చేశాడు. పద్మవ్యూహంలోకి వెళ్లకుండా చేశాడు. ఆ కారణంగానే అభిమన్యుడు పద్మవ్యూహంలో ఒంటరివాడయ్యాడు. అంటే దీని అర్థం అభిమన్యుని వధకి ప్రముఖ కారకుడు జయద్రథుడు. జయద్రథ! నేను కుంతి పుత్రుడనైన అర్జునుణ్ణి ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆ సింధురాజైన జయద్రథుడు రేపు సూర్యాస్తమయంలోగా మమ్మల్ని శరణు వేడకపోయినా, ఈ రణభూమిని వదిలి పారిపోయినా వాసుదేవుడైన శ్రీకృష్ణ సఖుణ్ణి, ద్రోణ శిష్యుడు కుంతిపుత్రుడైన అర్జునుడు రేపు సూర్యాస్తమయంలోగా జయద్రథుడిని వధిస్తాను. లేదంటే అగ్నిలో ప్రవేశించి స్వయంగా భస్మమైపోతాను. పార్థ, నీవు అనాలోచితంగా పుత్రుడు మరణించిన ఆవేశంలో ప్రతిజ్ఞ చేశావు. కానీ ఈ ప్రతిజ్ఞ పరిణామం ఏమిటో ఆలోచించావు. కేశవ, నీవెప్పుడు అలా అనుకోకు. అభిమన్యుని వధించిన వారిని వధించాలనే ప్రతిజ్ఞ కేవలం అర్జునుడే చేశాడని. ఆ ప్రతిజ్ఞ మా పాండవులందరిది. మేము జయద్రథుని రేపే పరలోకానికి పంపుతాం. ఒకవేళ అర్జునుడు ప్రతిజ్ఞ చెయ్యకపోయినా ఆ జయద్రథునికి నేను జీవించే అవకాశం ఇచ్చుండేవాణ్ణి కాదు. ఇప్పుడు అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు కనుక అది అవశ్యం నెరవేరుతుంది. అర్జునుని ప్రతిజ్ఞ నెరవేరినా లేక భంగమైనా రెండు పరిస్థితుల్లోనూ పరిణామం ఒక్కటే. అది అర్జునుని మరణం. నువ్వేమంటున్నావు యశోదనందనా? నేను కఠిన సత్యాన్ని చెప్తున్నాను నకుల. జయద్రథుని తండ్రి వరమును పొందినాడు. ఎవరు జయద్రథుని శిరస్సును యుద్ధభూమిపై పడవేసినా వాని శిరస్సు 100 వ్రక్కలవ్వాలని. అంటే దాని అర్థం ఏ యోధుడైనా జయద్రథుణ్ణి వధిస్తే వెంటనే తనకు తానుగా మరణిస్తాడన్నమాట. అవును ధర్మనందన. అందుకని ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నా అర్జునునకు ప్రాణ సంకటం ఏర్పడుతుంది. ఒకవేళ అతడు ప్రతిజ్ఞ నెరవేర్చుకోకున్నా అప్పుడు అతడు అగ్నిప్రవేశం చేసి స్వయంగా మృత్యువును స్వీకరించవలసి వస్తుంది. లేదు, చాలా కఠిన కార్యం అర్జున, చాలా కఠిన కార్యం. కేశవ, నీకు ఏ కార్యము కఠినమైన కార్యం కాదు. మాకు కఠిన కార్యం అనుకున్న దానిని మేము నీ సహాయంతో అదే కఠిన కార్యాన్ని సాఫల్యం చేసుకుంటాం. ఆ నమ్మకం నాకుంది. ఇప్పుడు నీవే మాకు మార్గదర్శనం చేయి కేశవ. అవును మధుసూదన. అలాగే అర్జున. రేపు నీవు యుద్ధభూమికి జయద్రథుని వధించడానికి వెళ్ళినప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకో. జయద్రథుని తండ్రి మహారాజు వృద్ధశితుడు శమంత పంచక క్షేత్రంలో తపస్సు చేస్తూ ఉంటాడు. నీవు నీ మహాస్త్రాన్ని ప్రయోగించి జయద్రథుని శిరస్సు ఆకాశం గుండా వృద్ధశితుని ఒడిలో పడవేయాలి. అలా నీవు జయద్రథుని శిరస్సును వాని తండ్రి ఒడిలో పడవేసినట్లయితే అప్పుడు వృద్ధశితుని శిరస్సు 100 వ్రక్కలైపోతుంది. నీవు బ్రతికిపోతావు. అలాగే కేశవ, నేను సింధురాజైన జయద్రథుడి శిరస్సుని ముందు వాడి తండ్రి ఒడిలోనే పడేలా చేస్తాను. అయితే ఒకటి మర్చిపోకూడదు. రేపు యుద్ధభూమిలో జయద్రథుని రక్షణ కోసం అన్ని ప్రయత్నాలను కౌరవ సైన్యము, ద్రోణాచార్యులు చేస్తారు. అందుకని మన ప్రతి ఒక్క యోధుడు నీవు జయద్రథుని వద్దకు వెళ్ళడానికి తగిన సహాయం చెయ్యాలి.
జయద్రథుని వద్దకు వెళ్ళడానికి అర్జునుని మార్గం అనేక అవరోధాలతో నిండి ఉంటుంది. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, శల్యుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భగదత్తుడు వంటి కౌరవ మహావీరులు అర్జునుని కోసం ప్రతి మలుపు వద్ద అడ్డుగా కాచుకుని ఉంటారు. అర్జునునికి ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ నేను నా గదా ప్రహారంతో తుత్తునియలు చేస్తాను. రేపు మనం కౌరవ సేనాపతి ద్రోణాచార్యుణ్ణి యుద్ధంలో నిమగ్నం చెయ్యాలి. అలాగే భీమసేన, నీవు, నకులుడు, సహదేవుడు, విరాటరాజు, పాంచాలరాజు మీరందరూ కౌరవ మహావీరులను నిరోధించాలి. ఈ విధంగా అర్జునునికి జయద్రథుని వధించడానికి అవకాశం లభిస్తుంది. అలాగే జరుగుతుంది ద్వారకాధీశ, అలాగే జరుగుతుంది. కృష్ణ